ప్రస్తుత సమాజంలో ఎక్కువగా డివోర్సెస్ అవటం కానీ, విడాకులు తీసుకోవడం కానీ, లేదా ఫ్యామిలీ వాల్యూస్ సరిగా గుర్తించక ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు చూసుకుని సపరేట్గా వ్యక్తిగతంగా వేరుగా బ్రతకాలనుకుంటున్న ఆశ వలన ఏమవుతుందంటే, కుటుంబం అంటే ఏంటి, జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి, భార్య భర్త కలిసి ఉంటేనే అదొక జాయింట్ ఫ్యామిలీ అన్నట్టు ప్రస్తుతంలో జనాలు తయారవుతున్నారు. సో మీరు ఎవరైనా చెప్పండి, కుటుంబంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ ఇంట్లో మీకు మీ ఇంటి పైన ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? వెంకీ నిరుపాక, అరే క్వశ్చన్స్ అడుగుతానని చెప్పేసి భయపడకండి రా, ఇది సింపుల్ క్వశ్చన్స్. సో మనం మన ఫ్యామిలీలో ఎలా ఫీల్ అవుతాం? మన ఫ్యామిలీస్ లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా సంతోషంగా ఉంటాం. సో ఎందుకు సంతోషంగా ఉంటామని అంటే, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉంటాం, ఐక్యత, సఖ్యత, సంతోషం, సమాధానం అండ్ ఆల్. ఓకే, అన్మ్యూట్ చేయాలా? ఓకే ఫైన్. జగదీష్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడడానికి అవుతుంది కదా? మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది జగదీష్, నువ్వు అన్ స్క్రీన్ చేసుకుని మాట్లాడొచ్చు. ఎవరైనా ఆన్సర్ చెప్పాలనుకునేటప్పుడు మీ స్క్రీన్ లో మీకు కనిపిస్తుంది. గ్రూప్ హోస్ట్ చేయాలా? లేదు, మేము అలా పెట్టలేదు మ్యామ్. అవుతుంది సార్, క్లిక్ చేయండి అన్మ్యూట్ పై. అన్మ్యూట్ పైన క్లిక్ చేసి మాట్లాడొచ్చు. మీరందరూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే, ఏదైనా ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు మీకు అన్మ్యూట్ దాని మీద మీరు చేసి మాట్లాడచ్చు. సో జనార్దన్, జగదీష్ చెప్తావా ఆన్సర్? నమస్తే సార్. నమస్తే జగదీష్, విల్ యూ ఆన్సర్ మీ? I will say next time, sir. Please continue. Okay, sir. okay. Good morning, sir. Good morning. Please చెప్పండి, ఎవరైనా ఆన్సర్ చెప్తారా? వెంకీ, are you answering? Okay, if you are not going to answer, please don't unmute. No, sir. And in between, no, don't. Okay. So family, let us continue with the lesson. So family, the definition of family, you please have a look. It is a basic social unit consisting of parents and their children. So simple ga manam cheppukovalanunte, family ante entante, it's a basic social unit where it consists of parents and their children. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలతో కలిసి నివసించేటటువంటి ఒక యూనిట్. సో సోషల్ యూనిట్, as we said, it's a social unit. ఏంటి వాట్ హ్యాపెన్స్ హియర్? ఫ్యామిలీలో ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ లైక్ 2 or more people. ఫ్యామిలీ అనగానే మనకు తెలుసు, ఇద్దరు, కనీసం భార్య భర్త. సో ఇద్దరు కంటే ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీలో మెంబర్స్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఉంటారు. దెన్ దే ఆర్ రిలేటెడ్ బై బర్త్, మ్యారేజ్ ఆర్ అడాప్షన్. సో ఫ్యామిలీ అంటే మనకు గుర్తొచ్చేటటువంటి అంశాలు ఏంటంటే, దే ఆర్ రిలేటెడ్ బై బర్త్, పుట్టుక ద్వారా వాళ్ళు ఒకరికొకరు సంబంధం కలిగి ఉండటం. దే ఆర్ రిలేటెడ్ బై మ్యారేజ్, వివాహం ద్వారా ఒకరికొకరు సంబంధాన్ని కలిగి ఉండటం. ఆర్ అడాప్షన్, దత్తత తీసుకోవడం ద్వారా అయినా సరే ఒక కుటుంబంలో చేరే అవకాశం ఉందన్నమాట. సో వెదర్ dwelling together or not and taking their meals from a common kitchen. సో
సో సమ్ టైమ్స్ సోషల్ యూనిట్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సో ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ ఒకే దగ్గర ఉండాలి అన్నది కూడా లేదు. సో కొన్నిసార్లు ఉద్యోగ రీత్యా లేకపోతే పనుల వలన ఇంకేమైనా కొన్ని విషయాల వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సపరేట్ గా ఉండొచ్చు. సో అలా దూరంగా ఉన్నంత మాత్రాన ఏమీ అక్కడ జరగదు. ఓకే, సో ఇంకొకటి క్వాలిటీ ఏంటి, ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ ఏంటంటే దే టేక్ దేర్ మీల్స్ ఫ్రమ్ ఏ కామన్ కిచెన్. సో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలో నివసించే వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర నుంచి వాళ్ళు తమ యొక్క భోజనాన్ని స్వీకరిస్తారు. ఓకే, ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఫ్యామిలీలో. దెన్ sometimes we find some other kind of places, for example where we find only one member. Okay, so కొన్నిసార్లు మనం కొన్ని దగ్గరలో ఒక్కరే ఉండటం చూస్తూ ఉంటాం. సో ఈ ఒక్కరే ఉన్న దగ్గర ఏమవుతుందంటే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ అన్రిలేటెడ్ పర్సన్స్ లైక్ మెసెస్, హాస్టల్స్, ఆశ్రమ్స్, ఆర్ఫనేజెస్. మెస్సెస్ మనం వింటూ ఉంటాం మెస్సులు అని చెప్పేసి, మెస్సులు కానీ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్, వసతి గృహాలు అంటాం కదా. ఆశ్రమాలు, ఆర్ఫనేజెస్, అనాథ శరణాలయాలు. వీటిలో చూస్తే ఇక్కడ కూడా మనకి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఉంటారు, అవునా? కాకపోతే వీళ్ళందరూ ఇండివిజువల్ గానే ఉంటారు అనమాట. దీన్ని మనం వన్ మెంబర్ ఫ్యామిలీ అంటాం. అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నా సరే వాళ్ళకి బ్లడ్ ద్వారా కానీ మ్యారేజ్ ద్వారా కానీ ఏ రకమైనటువంటి సంబంధం ఉండదన్నమాట. సో అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమూహం మనుషులు కలిసి ఉన్న వీళ్ళందరూ డిఫరెంట్ ఇండివిజువల్స్ కావడం వలన దాన్ని మనం వన్ మెంబర్ ఫ్యామిలీగా అంటాం. సో పీపుల్ హూ లివ్ ఇన్ ద ఓపెన్, ఆన్ రోడ్ సైడ్ పేవ్మెంట్స్, in pipes and in places of worship, railway platforms, etc. సో వన్ మెంబర్ ఫ్యామిలీ అంటే ఏంటంటే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, రోడ్డు పైన కొంతమంది మనకు కనిపిస్తుంటారు, తర్వాత పైప్స్ లో కొంతమంది తమ జీవనాన్ని పెట్టుకుంటుంటారు, తర్వాత గుళ్ళ దగ్గర, రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏరియాస్ లో మనం చాలా సార్లు జనాలను చూస్తూ ఉంటాం. దిస్ సిచ్యువేషన్ ఇస్ వెరీ ప్యాథటిక్. అలా వాళ్ళు ఇండివిజువల్ గా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు మనం లైక్ వన్ మెంబర్ ఫ్యామిలీ అని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అని అంటే, చూడండి, ఎప్పుడైనా సరే మనం ఎవరినైనా రోడ్డు మీద చూస్తున్నాము, అడుక్కున్న వాళ్ళు కావచ్చు, మెంటల్ పీపుల్ కావచ్చు, పిచ్చి వాళ్ళు కావచ్చు, లేదు ఇంకేమైనా వికలాంగులు కావచ్చు, వీళ్ళందరూ ఇండివిజువల్ గా అనాశరణాలయాలు కానీ లేకపోతే వృద్ధాశ్రమాల్లో కానీ ఎక్కడైనా ఇండివిజువల్ గా బ్రతుకుతూ ఉన్నారు అని అంటే దానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఎవరైనా చెప్తారా ఆన్సర్? దానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఏంటంటే వాళ్ళు వాళ్ళ కుటుంబంచే నిర్లక్ష్యం చేయబడ్డారు, రైట్? సో దే ఆర్ రియల్లీ నెగ్లెక్టెడ్ బై their ఫ్యామిలీ మెంబర్స్ నెగ్లెక్టెడ్ దెమ్. వారిని ఎవరు చూసుకోలేదు, లేదు వారికి వాళ్ళ ఇంట్లో ఏదో తీవ్ర విషాదం నెలకొని ఉండొచ్చు, లేదా తమ ఎవరైతే బంధువులు అనుకున్నారో ఏ బంధువులు కూడా పట్టించుకోలేదు. ఈరోజు మనం అడుక్కున్న వాళ్ళని కానీ చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎందుకు మనకి వీళ్ళందరూ కనిపిస్తారు? వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఎవరైనా సరే వీళ్ళని చక్కగా చూసుకుంటాము అని బాధ్యత తీసుకుంటే, ఇది నా రక్తం, ఇది నా ఫ్యామిలీ అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే గట్టి నిర్ణయాన్ని తీసుకుని ఉంటే ఈ రోజు మనకి ఈ అడుక్కున్న వాళ్ళు కానీ, బయట శరణాలయాల్లో బ్రతికే వాళ్ళు కానీ, ఆశ్రమాస్లో ఏ ఆధారం లేక బ్రతికే వాళ్ళు కానీ మనకు కనిపిస్తారా? సో ఇలా మనకు కనిపిస్తున్నారు అంటే మన ఫ్యామిలీ సిస్టంలో చాలా చాలా తేడా జరుగుతూ ఉంది. ఓకే, సో వీటిని దృష్టిలో పెట్టుకుని మనం ఈ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఫ్యామిలీ మెంబర్గా మనం మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి, వాళ్ళు మన కోసం చేస్తున్న త్యాగం ఏంటి, మనం వారి పట్ల ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం. సో ఫ్యామిలీ మనం ఇక్కడ చూస్తే మెంబర్ రిలేషన్స్ లా చూస్తున్నాం. సో ఒక్కొక్కరిని, సో ఫస్ట్ లెట్ us take like గ్రాండ్ పేరెంట్స్.
మనకి అక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్ అనుకోండి. సో వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు, ఈ పిల్లలకి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత దే హ్యావ్ దే చిల్డ్రన్. సో ఇలాగా మన ఫ్యామిలీ సిస్టమ్ అనేటువంటిది ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటుంది. సో ఈ జాయింట్ ఫ్యామిలీ దీన్ని ఇలా ఇంతమంది కొన్ని కుటుంబాలు, ఓకే, లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విత్ దేర్ సెపరేట్ ఫ్యామిలీస్, దే లివ్ టుగెదర్. వాళ్ళు వేరు కుటుంబాలు ఉన్నా ఈ కుటుంబాలన్నీ కలిసి ఒక దగ్గర నివసించడమే ఒక జాయింట్ ఫ్యామిలీ. సో వీళ్ళు ఏ కుటుంబంకి ఆ కుటుంబమే వేరువేరుగా ఉంటే అది మనకి న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి వి హ్యావ్ సమ్ రిలేషన్స్, హౌ టు కాల్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో వీటిని చూడండి. గ్రేట్ గ్రాండ్ మదర్. గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే తెలుసా? Does anyone know great grandmother? ఓకే, సో గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే మనకి మన అమ్మమ్మ కంటే పెద్ద ఆవిడ అనమాట. అమ్మమ్మ కంటే అమ్మలు అంటది అనమాట గ్రేట్ గ్రాండ్ మదర్. అమ్మమ్మకి అమ్మ, మనకి గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతుంది అనమాట. గ్రాండ్ సన్ మనవడు, గ్రాండ్ డాటర్ మనవరాలు, గ్రాండ్ చైల్డ్ మనవలు మనవరాలు వీళ్ళందరూ కూడా గ్రాండ్ చిల్డ్రన్ కింద వస్తారు. గ్రాండ్ చైల్డ్ ఒకరైతే. అంకుల్, అంకుల్ అంటే మామ, ఈ వరుసలో మనం అంటాం కదా, మామ వరుసలో. దెన్ ఆంట్, ఆంట్ అంటే పిన్ని, అత్త, ఈ వరుస. నెవ్యూ మేనల్లుడు, నీస్ మేనకోడలు. కజిన్, కజిన్ అంటే మన పిన్ని, పెద్దమ్మలు, లేదా పెదనాన్న, చిన్నాన్నల కొడుకులు, కూతుర్లు మనకి కజిన్స్. ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అంటే మామగారు. మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అంటే అత్తగారు. బ్రదర్ ఇన్ లా బావ మరిది వరుసలో. సిస్టర్ ఇన్ లా వదిన మరదల కింద వస్తారు. డాటర్ ఇన్ లా కోడలు. ఓకే, సో ఇక్కడ మనకి ఆ కింద కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంచండి. ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అంటే భర్త యొక్క లేదా భార్య యొక్క తండ్రిని ఫాదర్ ఇన్ లా అంటారు. మదర్ ఇన్ లా అంటే భర్త లేదా భార్య యొక్క తల్లిని మదర్ ఇన్ లా అంటారు. సో బ్రదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా అంటే భర్త లేదా భార్య యొక్క అన్నయ్య లేదా తమ్ముడు. సో చిన్నోడైనా పెద్దోడైనా మనం ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా అని పిలుస్తాం. సో సేమ్ వే సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అంటే భర్త యొక్క లేదా భార్య యొక్క అక్క లేదా చెల్లి, వీళ్ళని మనం సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాం. దెన్ సన్ ఇన్ లా, సన్ ఇన్ లా అంటే అల్లుడు. డాటర్ ఇన్ లా కోడలు. సో ఇవి బేసిక్ గా మనం సొసైటీలో చూసేటటువంటి కొన్ని రిలేషన్స్. సో ప్లీజ్ లర్న్ ఆల్ ఆఫ్ యూ. ఈ టర్మినాలజీని మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి, మన ఫ్యామిలీని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటప్పుడు ఎవరిని ఏమని పిలవాలో ఇంగ్లీష్ లో మనకి చాలాసార్లు తెలియకపోవచ్చు. సో ఈ టర్మ్స్ మనం బేసిక్ గా ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం ఉపయోగిస్తాం. సో మిగిలిన చిన్న చిన్నవి మనం ఇప్పుడు బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్ ఇవన్నీ మనకు తెలుసు కదా. సో అవి కాకుండా ఇంకొంచెం మనకి కష్టం, కొంచెం తెలియని వాటిని ఇక్కడ పెట్టాం. సో వీటిని మనం నేర్చుకుంటే మనం ఎవరితోనైనా మన ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది. సో రోల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ఇప్పుడు మన ఎదుగుదలలో లేదా ఒక సమాజంలో ఒక ఫ్యామిలీ యొక్క పాత్ర ఏంటి? వాట్ డస్ ద ఫ్యామిలీ డూ? సో ఫ్యామిలీ ఈజ్ ప్యూర్లీ meant ఫర్ ఫిజికల్ మెయింటెనెన్స్. ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరి బాగోగుల్ని పట్టించుకునేటటువంటి ఒక ప్రధాన స్థలం ఫ్యామిలీ. సో అందరి ఫిజికల్ మెయింటెనెన్స్, ఎవరెవరికి ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నిటినీ చూసుకునేటటువంటి ఒక బెస్ట్ ప్లేస్ ఫ్యామిలీ. దెన్ ఇంకా ఫ్యామిలీలో మనకి ఏముంటుంది? ఇట్ ఎన్ష్యూర్స్ ఎకనామిక్ సెక్యూరిటీ. యా జనార్దన్, ప్లీజ్ టెల్. జనార్దన్, ఎనీ డౌట్? Janardhan, you raised your hand.
Okay, so family, it secures economic security and stability. Economic security and stability means what? ఎకనామికంగా ఆర్థికంగా నేను జనార్దన్ చెప్పు, ఏమైనా డౌట్ ఉన్నాయా? స్క్రీన్ ని అనవసరం టెస్ట్ చేయక్కర్లేదు, రేస్ అవుతుందా లేదా అని. అది అవుతుంది, కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ రేస్ యువర్ హ్యాండ్ అని ఒకటి చూపిస్తుంది. అది మీరు రేస్ చేసినప్పుడు డౌట్ ఉంటే అడగడానికి అనమాట. అంతేగాని దాన్ని మీరు ఓవర్కనే టెస్ట్ చేయడానికి రేస్ చేయొద్దు. సో we are with the second point. It ensures economic security and stability. అంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా భరోసాని కల్పిస్తూ, ఆర్థికంగా ఇంట్లో వాళ్ళందరూ నిలదొక్కుకోవడానికి ఫ్యామిలీ సహాయపడుతుంది. అవునా కదా? సో ఇంట్లో ఇప్పుడు మన అమ్మ కానీ నాన్న కానీ మనం చూస్తే ఇది ఒక ఫ్యామిలీ. సో వీళ్ళు మన అమ్మ నాన్నలు నిలదొక్కుకోవడానికి మన తాత అమ్మమ్మలు లేదా నాన్నమ్మలు ఎంతో కొంత సపోర్ట్ చేసి ఉంటారు ఫినాన్షియల్ గా, ఆర్థికంగా. ఈరోజు నువ్వు నిలదొక్కుకోవడానికి మీ అమ్మ నాన్న వాళ్ళ కష్టాన్ని మనకి పెడుతూ ఉన్నారు. ఫీజు రూపంలో కానీ, లేకపోతే మన అవసరమైనటువంటి బట్టలు కొనడం కానీ, లేకపోతే ఇంకా ప్రతిదీ మనం ఈ రోజు ఏదైనా చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అని అంటే అదంతా కూడా వాళ్ళు చేసిందే. సో ఇలాగా ఫ్యామిలీలో మనం ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీలో మనం పార్ట్ అయినప్పుడు మనకి ఆర్థికంగా అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ఫ్యామిలీ చూసుకుంటుంది, భరోసా కల్పిస్తుంది. ఓకే, సో అనదర్ పాయింట్, ఫ్యామిలీ నర్చర్స్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ కేర్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. ఫ్యామిలీ అన్నటువంటిది బెస్ట్ స్కూల్ అని చాలా మంది చాలా సార్లు చెప్పడం జరిగింది అనమాట. సో ఎందుకు ఇది బెస్ట్ స్కూల్ లాంటిది? ఇలా ఏం జరుగుతుంది ఫ్యామిలీలో అని అంటే, ఇట్ నర్చర్స్ చిల్డ్రన్. ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఇట్ నర్చర్స్ చిల్డ్రన్. నర్చర్స్ చిల్డ్రన్ అంటే పిల్లల్ని పెంచుతుంది, పిల్లలు ఎదగడానికి సహాయపడుతుంది. సో ఎదగడం అంటే ఏంటి అంటే ఫిజికల్ కేర్. వారికి శారీరకంగా వారికి ఏమైనా అవసరాలు ఉంటే, వాళ్ళకి ఏమైనా అనారోగ్యం చేస్తే, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకు ఉంటే వాటిని తీర్చడంలో ఫ్యామిలీ తన వంతు పాత్ర పోషిస్తుంది. అదే విధంగా ఫిజికల్ కేర్ తో పాటు ఇమోషనల్ సపోర్ట్. సో మన ఫీలింగ్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎంత చక్కగా మనం ఉండాలి, మనకు వస్తున్నటువంటి ఉద్రేకాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో సమాజంతో, ఇంట్లో వాళ్ళతో మనం ఏ రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్యామిలీలోనే లభిస్తాయి. సో ఈరోజు నువ్వు ఒక డిసిప్లిన్ బాయ్గా, చాలా చక్కగా మంచి అమ్మాయిగా ఉన్నావు అని అంటే ఇందులో మీ పేరెంట్స్ పాత్ర, మీ ఫ్యామిలీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మనలో ఆ డిసిప్లిన్ అవన్నీ తగ్గాయి అనుకోండి, సో చూసేవాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేస్తారు అనమాట, ఏం నేర్పించలేదా ఇంట్లో వాళ్ళు అని అంటారు. కాబట్టి మన ప్రవర్తన బాగుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మంచి పేరు వస్తుంది. మనం చాలాసార్లు వింటుంటాం కదా బయట కూడా, మనం ఏదైనా మంచి పని చేస్తే మనకే కాదు మన తల్లిదండ్రులు కూడా పొగుడుతారు, మనం ఏదైనా చెడ్డ పని చేస్తే మనకే కాదు మన తల్లిదండ్రులు కూడా తిడతారు. కాబట్టి ఫ్యామిలీలో మనిషి ఎదుగుదలకు అవసరమైనటువంటి ప్రతిదీ దొరుకుతుంది. కాబట్టి ఫ్యామిలీ ఇట్స్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ నర్చర్డ్. ఎదుగుదల కోసం, ఒక బిడ్డ ఎదుగుదల కోసం అవసరమైనటువంటి ప్రతి సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి దీన్ని స్వీట్ ఫ్యామిలీ అని అంటాం అనమాట. దెన్ ఫ్యామిలీలో ఇంకా అనదర్ క్వాలిటీ లైక్ సోషలైజ్డ్ చిల్డ్రన్. సోషలైజ్డ్ చిల్డ్రన్ అంటే సమాజానికి అనుకూలంగా, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని పెంచటం. సో వీళ్ళతో, పక్క వాళ్ళతో కానీ ఇతరులతో కానీ ఎలా ఉండాలి అన్నటువంటి విషయాల్ని ఫ్యామిలీ నేర్పిస్తుంది. అస్క్రైబ్ సోషల్ స్టేటస్. అస్క్రైబ్ సోషల్ స్టేటస్ సామాజికంగా మనకి ఒక స్థితిని ఏర్పాటు చేస్తుంది. ఓకే, మనకు ఒక స్థితి, ఒక పొజిషన్, ఒక స్టేటస్. సో మనం ఎవరు, మనం ఏంటి, మనకు ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపుని ఫ్యామిలీ క్రియేట్ చేస్తుంది. ఎవరు అబ్బాయి నువ్వు అనేసరికి పలానా పలానా అబ్బాయి అంటాం. ఎలా వచ్చింది ఆ గుర్తింపు? ఆ గుర్తింపు రావాలంటే మనం ఒక ఫ్యామిలీలో ఉండాలి. సో మనకి గుర్తింపు తీసుకురావడానికి ఫ్యామిలీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దెన్ ఫ్యామిలీ టీచెస్ us వాల్యూస్ అండ్ బిహేవియర్స్.
విలువలు నేర్పిస్తుంది, మనం ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, ఏది మంచి ఏది చెడు నేర్పిస్తుంది. సో చిన్నప్పటి నుంచి కూడా మనకి మన తల్లిదండ్రి ఎన్నో విషయాలు చెప్తారు. నాన్న అది చేయొచ్చు, నాన్న అది చేయకూడదు. మనం ఏదైనా చిన్న చిలిపి పని అల్లరి పని చేస్తే ఎంత బాధపడే వాళ్ళు మనకు చెప్తారు. దానివల్ల మనకి ఏదైనా నష్టం జరగకూడదని, పక్క వాళ్ళకి నష్టం జరగకూడదని వాళ్ళు అంతగా ఫ్యామిలీలో మనకి వాల్యూస్ విలువలు నేర్పించడానికి, బిహేవియర్ ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, మంచిగా ఎదగాలంటే నాకు ఏ క్వాలిటీస్ ఉండాలి, అవన్నీ కూడా మనకి ఫ్యామిలీలోనే దొరుకుతుంది, నేర్పించబడతాయి. దెన్ ఫ్యామిలీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ షేర్ యువర్ లైఫ్స్ జాయ్స్ అండ్ సారోస్. జాయ్స్ అండ్ సారోస్, జాయ్స్ అంటే ఆనందం, సంతోషం. సో మనకి సంతోషాన్ని కలిగించేటటువంటి విషయాలని, సారోస్ అంటే దుఃఖం, బాధ, మనకి బాధ కలిగించేటటువంటి విషయాల్ని ఎవరితోనైనా మనం చక్కగా పంచుకోగలము అంటే అది మన ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే. సో మనకు ఉన్నటువంటి కష్ట సుఖాలని సంతోషంగా పంచుకోవడానికి, ఆత్మీయంగా పంచుకోవడానికి, ఓపెన్గా పంచుకోవడానికి మనకి ఫ్యామిలీ సహాయపడుతుంది. దెన్ ఫ్యామిలీలో ఇంకొక రోల్ ఏంటంటే దెర్ ఈస్ లెస్ ఇమోషనల్ డిస్ట్రెస్. లెస్ ఇమోషనల్ డిస్ట్రెస్ అంటే ఇమోషనల్గా మనకు ఉన్నటువంటి బాధను కానీ లేకపోతే ఆందోళన కానీ మనం గురైనప్పుడు మనం నీరసపడిపోయి లేదా బాధపడి ఒత్తిడికి లోనయ్యి ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులకి తలగకుండా చేయటానికి మనకి మన ఫ్యామిలీ ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి మనం ఎక్కువగా ఒత్తిడికి గురవం. మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించి, మనలో ఉన్న భయాన్ని తగ్గించి మనల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫ్యామిలీ చాలా ఉపయోగపడుతుంది. దెన్ ప్రొవైడ్స్ పర్సనల్ స్ట్రెస్ రిలీఫ్. సో వ్యక్తిగతంగా మనకున్న ఒత్తిడి నుంచి కూడా మనకి కొంత ప్రశాంతతను తీసుకొస్తుంది. నెక్స్ట్, ఫ్యామిలీ మీల్స్ కాంట్రిబ్యూట్ టు హెల్దీ డైట్స్. ఫ్యామిలీ మీల్స్ కాంట్రిబ్యూట్ టు హెల్దీ డైట్స్. సో ఫ్యామిలీ ఉన్నప్పుడు, మనం ఒక ఫ్యామిలీలో నివసించినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ఏబుల్ టు టేక్ హెల్దీ డైట్. ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని మనం తీసుకోగలుగుతాం. ఫ్యామిలీలో ఉంటే ఆరోగ్యకరమైన భోజనం తీసుకోగలుగుతాం. ఆ కింద బ్రాకెట్లో పాయింట్ చూడండి, పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు స్కిప్ మీల్స్. సో మనం ఒక కుటుంబంలో లేకుండా ఇండివిజువల్గా ఎక్కడైనా బ్యాచులర్గా ఉన్నారు అనుకోండి, ఏమవుతుందంటే వీఆర్ మోర్ లైక్లీ టు స్కిప్ మీల్స్. అన్నం చాలాసార్లు మనకు తినాలనిపించదు, భోజనం మనకు చాలాసార్లు తినాలనిపించదు, లేకపోతే సో ఫ్యామిలీలో పర్సనల్గా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, తర్వాత ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. దెన్ ఫ్యామిలీ టీచర్స్ టు కంట్రోల్ ఇమోషన్స్. టీచర్స్ టు కంట్రోల్ ఇమోషన్స్. మనం ఇందాక నుంచి చెప్పుకుంటాం ఎమోషనల్ డిస్ట్రెస్ గురించి. సో మనకు ఉన్నటువంటి ఉద్రేకాలని మనం ఎలా అణుచుకోవాలి, సో మన యొక్క ఫీలింగ్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటిది నేర్పిస్తూ ఉంటుంది. సో మనకు వచ్చేటటువంటి ఫీలింగ్స్ని లేదా ఇమోషన్స్ని హెల్దీ వేలో వెళ్ళాలి, ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విధానంలో వాటిని మనం సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దెన్ ఫ్యామిలీ ప్రొవైడ్స్ ఏ సెట్టింగ్ ఫర్ పర్సనల్ గ్రోత్. వ్యక్తిగతంగా మనం ఎదగటానికి మనకి అవసరమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఫ్యామిలీ ఏర్పాటు చేస్తుంది. సో ఇంపార్టెన్స్, ఫ్యామిలీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం. సో ఫ్యామిలీ మేక్స్ ఎ గుడ్ కమ్యూనిటీ అండ్ ఎ గుడ్ సొసైటీ మేక్స్ ఎ గుడ్ కంట్రీ. ఫ్యామిలీ బాగుంటే
అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ బాగుంటుంది. కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, కొన్ని కుటుంబాల కలయికనే మనం కమ్యూనిటీ అంటాం అన్నమాట. సో ఒక కుటుంబం బాగుంటే అక్కడ ఉన్నటువంటి సంఘం బాగుంటుంది, ఆ సంఘం బాగుంటే ఆ దేశం, ఆ ప్రపంచం, అలా అన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఏదైనా మనం సొసైటీలో ఫలానాది బాగలేదు అని అన్నామంటే అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో అందుకని ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ఇట్ టీచర్స్ వాల్యూస్, ఇట్ టీచర్స్ బిహేవియర్. కుటుంబం వాల్యూస్ నేర్పించాలి ప్రతి ఒక్కరికి, దాని పాత్ర అది. అందుకనే మన తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పుడు పద్ధతిలో పెట్టడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి, మనల్ని కొట్టడానికైనా వెనకలు వేయరు. ఎందుకంటే ఈ రోజు నువ్వు చక్కగా బ్రతికితే, తెలిస్తే నువ్వు భవిష్యత్తులో తప్పు చేయవు అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి గుడ్ ఫ్యామిలీ మేక్స్ ఏ గుడ్ కమ్యూనిటీ అండ్ ఏ గుడ్ సొసైటీ ఆర్ కమ్యూనిటీ మేక్స్ ఏ గుడ్ కంట్రీ. ఒక కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ జిల్లా అంతా బాగుంటుంది అన్నమాట. సో అంత బాగుండాలని అంటే కుటుంబం బాగుండాలి. దెన్ ఇంకా ఏం చేస్తుంది సొసైటీ? ఇంపార్టెన్స్ ఇన్ ద సొసైటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇన్ ఏ సొసైటీ. ఫ్యామిలీ యొక్క పాత్ర ఏంటి సొసైటీలో? ఇట్ ప్రివెంట్స్ క్రైమ్ ఇన్ సొసైటీ. నేరాలను తగ్గిస్తుంది. నాకు కుటుంబం యొక్క విలువ తెలిస్తే, కుటుంబ సభ్యుల యొక్క విలువ తెలిస్తే నేను ఏ రకమైనటువంటి నేరానికి పాల్పడను. మిగిలిన వాళ్ళని కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను భావిస్తాను. అప్పుడు నేను చేసేటటువంటి తప్పులు కానీ, నేరాలు కానీ చెయ్యాలి అని అనిపించదు అన్నమాట. ఎందుకంటే అందరినీ నాలాగా చూస్తాం. ఇప్పుడు నన్ను ఎలాగైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టపడతారో, నన్ను ఎలాగైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉండాలని చూసుకుంటారో, మనం ఎవరికైతే నేరాన్ని తలపెట్టాలనుకుంటామో వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు కూడా సంతోషం ఉండాలనుకుంటారు. నేను ఏదైనా వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. నేరం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట. దెన్ ఫ్యామిలీ, దీని యొక్క ఇంకా ఇంపార్టెన్స్ ఏంటి? ఇంకా ఇట్ హెల్ప్స్ ఫర్ హయ్యర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లోయర్ రిస్క్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. హయ్యర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హయ్యర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని అంటే మనం ఎక్కువ కాలం జీవించటానికి ఉపయోగపడుతుంది, ప్రశాంతంగా జీవించడానికి. ఎందుకంటే నీ కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా నిన్ను చూసుకోవడానికి నీతో ఓ ఫ్యామిలీ ఉంది, నీ బ్యాక్ బోన్ లాగా, నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి. సో దీనివల్ల there is a lower risk of mental illness. మానసిక రుగ్మతల నుంచి మనల్ని కాపాడటానికి ఫ్యామిలీ సహాయపడుతుంది. అవునా? ఈరోజు మనం రోడ్డు పైన చాలా మంది పిచ్చి వాళ్ళని చూస్తాం. సో ఎందుకు పిచ్చి వాళ్ళు మనకు కనిపిస్తారు అంటే ఫ్యామిలీలో జరిగినటువంటి చిన్న చిన్న సమస్యలప్పుడు వాళ్ళని ఎవరు చూసుకోకపోతే అలా జరుగుతుంది అనమాట. సో రీసెంట్ గా మా ఊర్లో, మా ఇంటి ఎదురుగా ఒక ఆవిడ పిచ్చి వాళ్ళు అయిపోయారు. ఎందుకు ఆవిడ పిచ్చి వాళ్ళు అయిపోయారు అని అంటే వాళ్ళ యొక్క భర్త ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు పెద్దవాళ్ళే, నా వయసు ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆవిడ వాళ్ళే చేసుకున్నారని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఏమైంది? అది ఆవిడ భరించలేకపోయింది, పిల్లలు కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయారు. సో చివరికి ఆవిడ పిచ్చిదానిలా అయిపోయింది. సో కుటుంబంలో మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనం ఇచ్చే సపోర్ట్ వాళ్ళని ఒక హెల్దీగా ఉంచుతుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నమాట. సో కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం వల్ల మనం ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి మానసిక రుగ్మతనైనా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. దెన్ there is lower risk drug addiction and alcoholism. ఏ ఫ్యామిలీ అయితే చక్కగా ఉంటుందో ఆ ఫ్యామిలీలో ఏమవుతుంది అని అంటే డ్రగ్ అడిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. సో డ్రగ్ అడిక్షన్ తక్కువగా ఉండాలి అని అంటే అందులో ఫ్యామిలీ ప్రధాన పాత్ర పోషించాలి. సో ఈరోజు యువత డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోవడం కానీ, ఆల్కహాలిజం, మందు తాగడానికి అలవాటు పడిపోవడం కానీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని మార్చడంలో ప్రధాన పాత్ర పోషించాల్సింది ఎవరు? ఫ్యామిలీయే. సో ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని సీరియస్ గా ఉండి వాళ్ళని చిన్నప్పటి నుంచే, వాళ్ళు మొదటిసారి ఆ తప్పు చేస్తున్నట్లయితే, వీళ్ళ కంట కనబడినట్లయితే, వీళ్ళకి తెలిసినట్లయితే అప్పుడే ఆపాలి.
సో వీళ్ళకి ఎవరి ద్వారా తెలిసినా సరే ఆ విషయాన్ని ఖండించాలి. సో చిన్నప్పటి నుంచే ఇది దీని వల్ల జరిగేటటువంటి పరిణామాల్ని వాళ్ళకి చెప్పాలి. ఒక వ్యక్తి తాగుడుకి అలవాటు అయిపోతే లేదా డ్రగ్స్ కి బానిస అయిపోతే కుటుంబం ఎంత చిన్నాభిన్నం అయిపోతుందో అన్న విషయాల్ని తెలుసుకోవాలి. సో ఇలాంటివి తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి కుటుంబంలో సాధారణంగా మంచి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్స్ కానీ అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. అది ఒక పాత్ర, కుటుంబం యొక్క ప్రాధాన్యత సొసైటీలో. దెన్ కుటుంబం బాగుంటే లేదా కుటుంబం ఇంకా మనకి ఏం చేస్తుందనంటే ఇట్ మేక్స్ మోర్ లా అబైడింగ్ అండ్ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్. సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా చట్టాలకి విధేయించి జీవించేటట్లు, ట్యాక్స్ పేయింగ్ పన్నును కడుతూ జీవించేటట్టు చేస్తుంది అనమాట. అంటే రెస్పాన్సిబుల్ గా నిన్ను మారుస్తుంది. ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఒకరిని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చేస్తుంది, బాధ్యతాయుత పౌరునిగా మలుస్తుంది. సో చట్టాలని విధేయించాలి, మనం కట్టాల్సినటువంటి పన్నును కట్టాలి. సో ఇలా మనకు ఉన్నటువంటి ప్రతి బాధ్యతని మనం చక్కగా నిర్వర్తించడానికి సొసైటీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ సహాయపడతాయి. దెన్ ఇంకా ఫ్యామిలీ ఏం చేస్తుంది, సో విత్ లోయర్ లివింగ్ కాస్ట్ ఇట్ గివ్స్ కిడ్స్ ఆపర్చునిటీ టు పర్స్యూ హైయర్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. లివింగ్ కాస్ట్ అనేటువంటిది లోయర్, తక్కువగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటాం కదా, మనం జీవించడానికి అవసరమైనటువంటి వాటిని చాలా తక్కువ ధనాన్ని వెచ్చిస్తూ ఏం చేస్తుంది ఫ్యామిలీ అని అంటే ఇట్ గివ్స్ కిడ్స్ ఆపర్చునిటీ టు పర్స్యూ హైయర్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుని, అవసరమైనటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ని ఫ్యామిలీ ఇస్తుంది అనమాట. ఏ స్టేబుల్ ఫ్యామిలీ ఈస్ ద లోయెస్ట్ కాస్ట్ ఆప్షన్ ఫర్ బోత్ ఇట్స్ మెంబర్స్ అండ్ ది స్టేట్. సో ఒక కుటుంబం స్టేబుల్ గా ఉంది, ఆర్థికంగా ఎక్కువగా వెచ్చించకుండా చక్కగా స్టెబిలైజ్ అవుతుంది అని అంటే అటువంటి కుటుంబం చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దానివల్ల ఉపయోగం ఉంటుంది, అదేవిధంగా ఆ కమ్యూనిటీకి, ఆ స్టేట్కి కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది. దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో నీడ్స్ కల్చరల్ డెవలప్మెంట్. A family provides environment where ethical and cultural values are achieved in a natural way. So ఫ్యామిలీలో మనం ఉన్నప్పుడు మన కుటుంబం యొక్క విలువలేంటి, మన చాలా ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మనం మన ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, మన ఫ్యామిలీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకొని వాటిని మనం రానున్న తరాలకి పంచివ్వటంలో ఫ్యామిలీ అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఏ యుఎన్ రిపోర్ట్ స్పీక్స్ ఆఫ్ రీఫోకసింగ్ ఆన్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ డెవలప్మెంట్. ఒక సంఘం అభివృద్ధి చెందాలి లేదా దేశం అభివృద్ధి చెందాలి అని అంటే దానిలో ఫ్యామిలీ యొక్క పాత్ర ఏంటి అన్న దానిపైన యుఎన్ రిపోర్ట్ ఏం చెప్తుంది, యునైటెడ్ స్టేట్స్ ఒక సర్వే చేసి రిపోర్ట్ చెప్తుంది. ఏంటి రిపోర్ట్ అంటే ద మిలేనియం డెవలప్మెంట్ టార్గెట్స్ ఎస్పెషల్లీ దోస్ రిలేటింగ్ టు ద రిడక్షన్ ఆఫ్ పావర్టీ, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ రిడక్షన్ ఇన్ మెటర్నల్ mortality are difficult to attain unless the strategies to achieve them focus on the family. సో ఈ రోజుల్లో మనకి చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక దేశానికి, ఒక కుటుంబానికి, ప్రతి ఒక్కరికి చాలా ఛాలెంజెస్, సవాళ్ళు ఉన్నాయి. ఏంటి ఆ సవాళ్ళు అని అంటే ఫస్ట్ మనం చూసుకుంటే రిడక్షన్ ఆఫ్ పావర్టీ, పేదరికాన్ని నిర్మూలించాలి అని. ఓకే, అన్ని దేశాలు అనుకుంటాయి కదా పేదరికాన్ని నిర్మూలించాలి అని. సెకండ్ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల్ని చదివించాలని. థర్డ్ మనం చూసుకుంటే రిడక్షన్ ఇన్ మెటర్నల్ mortality, చిన్నప్పుడే తల్లి ముఖ్యంగా తల్లి కొన్నిసార్లు జన్మనివ్వటం వల్ల చనిపోతూ ఉంటుంది అనమాట ఆ బాధలో. సో దాన్ని తగ్గించాలి.
ఓకే, తల్లి చనిపోయేటటువంటి సందర్భాలు తగ్గించాలి, లేదా పిల్లలు ఇన్ఫెంట్స్ కూడా చనిపోతుంటారు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, సో అది తగ్గించాలి. సో ఇవన్నీ కూడా చాలా కష్టం. ఓకే, పావర్టీ తగ్గించాలంటే కష్టం, పిల్లలందరికీ చదువు చెప్పించాలంటే కష్టం, లేదా మెటర్నల్ మొర్టాలిటీ తగ్గించాలంటే కష్టం. ఎప్పుడు కష్టం అవుతాయి ఇవన్నీ అని అంటే, ఎప్పుడైతే మనం ఫ్యామిలీ పైన ఫోకస్ చేయమో, ఫ్యామిలీ రోల్ పైన ఫోకస్ చేయమో, అప్పుడు మనకి ఇవన్నీ కష్టంగా తయారవుతాయి. సో మనం ఎప్పుడైతే ఫ్యామిలీ పైన కాన్సన్ట్రేట్ చేస్తామో, ఫ్యామిలీ సిస్టమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తామో, అప్పుడు ఏమవుతుంది, ఉన్నదాంతో అందరూ సంతృప్తిగా ఉండగలరు, పావర్టీ ఉండదు, బయట మనకు అడుక్కునే వాళ్ళు కనిపించరు. ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ జరుగుతుంది, ఎందుకంటే ఫ్యామిలీలో తల్లిదండ్రులు కష్టపడి పిల్లలకి చదువు నేర్పిస్తారు, చదువుకు పంపిస్తారు. అదేవిధంగా మెటర్నల్ మొర్టాలిటీ, దీన్ని కూడా సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ సపోర్ట్తో వీళ్ళు కూడా కొంత కష్టపడి సంపాదించిన డబ్బుతో మంచి ట్రీట్మెంట్, మంచి మెడిసిన్ ఇప్పించడానికి అవుతుంది అనమాట. సో ఏ సమస్యకైనా పరిష్కారం అనేటువంటిది మంచి ఫ్యామిలీ సిస్టంలోనే లభిస్తుంది. అది ఆ రిపోర్ట్ సారాంశం. ఇన్ ఎఫెక్ట్, ద వెరీ అచీవ్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ గోల్స్ depends on how well families are empowered to contribute to the achievement of these goals. సో మనకు పెట్టుకున్నటువంటి ఏ గోల్స్ అయితే ఉన్నాయో, పేదరిక నిర్మూలన, అందరికీ చదివించాలి, లేకపోతే హత్యలు, చనిపోవడం, మరణాలు తగ్గించాలి అని ఈ గోల్స్ అన్ని మనం అచీవ్ అవ్వాలి అని అంటే, ఇవి ఎప్పుడు మనం అచీవ్ అవుతామంటే మనం ఫ్యామిలీ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థను బలపరచాలి, అప్పుడు మనం ఏదైనా సాధించగలం. సో ఫ్యామిలీ, let us see the summary. Family, so family is a related group of parents and their children usually. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఒకరికొకరు సంబంధం కలిగి ఉండి, రక్త సంబంధం కానీ కలిగి ఉండి జీవించేటటువంటి ఒక యూనిట్, ఒక సంఘం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలు అన్ని రంగాల్లో ఎదగాలి అని అంటే అందులో ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. సో ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా, తర్వాత జ్ఞానం పరంగా మన మేధాశక్తిని అభివృద్ధి చెందుకోవాలి అని అంటే అందులో ఫ్యామిలీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పిస్తూ ఎవరి ఆసక్తి బట్టి వాళ్ళు వారి రంగంలో ఎదగటానికి, ముందుకు సాగటానికి ఫ్యామిలీ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సో ఇట్ ఆల్సో హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ. సో ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి సభ్యులకి కాదు, ఫ్యామిలీలో ఉన్నటువంటి సభ్యులందరూ చక్కగా జీవించినప్పుడు వీళ్ళ యొక్క ప్రభావం అక్కడ ఉన్నటువంటి సొసైటీ పైన ఉంటుంది, సంఘం పైన ఉంటుంది. ఇట్ ఈస్ దస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్. సో ఒక వ్యక్తి జీవితంలో మనల్ని బాగా ప్రభావితం చేసేది ఏంటి, ఒక వ్యక్తిని బాగా ప్రభావితం చేసేది ఏంటి అంటే తను జీవించినటువంటి ఆ కుటుంబమే. సో కుటుంబమే మనల్ని నిలబెడుతుంది, కుటుంబమే మనల్ని మనలా చేస్తుంది. సో ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఫ్యామిలీ అసలు అంత ఇంపార్టెంట్ కాదంట, ఇట్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్, అది ఒక ఇంపార్టెంట్ విషయం కాదు, అది ఒకటి కాదు, మొత్తం మనం ఏదైనా చేస్తున్నాము, మనం ఏదైనా అవుతున్నాము అని అంటే అన్నిటికీ కూడా ఫ్యామిలీయే కారణం, అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మైకేల్ జే ఫాక్స్ చెప్తున్నారు. సో దీని మీద మనం ఈరోజు ఒక చిన్న అసెస్మెంట్ లాంటిది పెట్టుకుందాం, మీరు ఇంటి దగ్గర చేసి రండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై నేమ్ ఇస్ సీత, అంటే ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఐ లివ్ విత్ మై పేరెంట్స్. My parents are teachers. I have 2 brothers and 1 sister. ఇది సీత తన గురించి తాను చెప్పుకుంటుంది. సో తన తల్లిదండ్రులు ఉంటుంది, తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్స్, నాకు 2 అన్నయ్యలు, 1 అక్క ఉన్నారు అని చెప్పుకుంటుంది అనమాట. దెన్ మై నేమ్ ఇస్ జాన్. అనదర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఇస్ జాన్. I have 1 sister. Her name is Ria. We live near the post office. My grandparents are staying with us. సో ఇక్కడ రెండవ ఎగ్జాంపుల్ లో మనం జాన్ గురించి చూస్తున్నాం. జాన్ ఏం చెప్తున్నాడు, తనకు ఒక సహోదరు ఉంది, ఆ సహోదరి పేరు రియా అని చెప్తున్నాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడంట, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది. సో
సో మాతో పాటు మా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేం చేయాలి? ఇవి నోట్ చేసుకోండి, రేపటికి క్లాస్కి మీరు వీటిని రెడీ చేసుకొని రావాలన్నమాట. అంటే ఎవరో ఒకరు చెప్పాలి వీటి గురించి. వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డూ యూ హ్యావ్? మీకు ఎటువంటి కుటుంబం ఉంది? అది మీది జాయింట్ ఫ్యామిలీనా, న్యూక్లియర్ ఫ్యామిలీనా? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే మీరు, మీ పేరెంట్స్, పిల్లలు, పేరెంట్స్ ఉంటే చాలు. సో జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడు అవుతుందంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళతో ఉంటే, తర్వాత మీతో పాటు మీ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, మీ పెదనాన్న వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇలా ఉంటే అది జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డూ యూ హ్యావ్? సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? థర్డ్, వాట్ ఈస్ యువర్ రిలేషన్ విత్ దమ్? వారితో మీకు ఎటువంటి సంబంధం ఉంది? సో హౌ యు ఆర్ రిలేటెడ్ అంటే ఎంత స్ట్రాంగ్, ఎంత బాండింగ్ ఉంటుంది అన్న విషయాన్ని మీరు ప్రస్తావించాలి. వాట్ ఈస్ దేర్ నేమ్ అండ్ ఏజ్? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరి పేర్లు, వారి వయస్సు. వాట్ డూ దే డూ? వాళ్ళు ఏం చేస్తారు? ఈ 5 క్వశ్చన్స్ కి రేపు ఆన్సర్స్ అందరూ రాసుకొని రావాలి. సో ప్లీజ్ డోంట్ టెల్ దట్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, నేను రాయలేదు సార్ ఇప్పుడు రాస్తాను సార్ అని అనొద్దు. సో ఇట్ విల్ గివ్, దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, దట్స్ నాట్ పాసిబుల్ విత్ యూ. సో ఇంకొకటి మనం చేద్దాం. ఇది యాక్చువల్గా మనం క్లాస్ రూమ్ లో ఉంటే చేయొచ్చు, కాకపోతే ఇక్కడ కూడా మనం మీరు రిటర్న్ టాస్క్ లో చేసుకుంటండి. ఇమాజిన్ ద క్వశ్చన్స్ దట్ యువర్ ఫ్యామిలీ మెంబర్ వుడ్ ఆస్క్ యూ అబౌట్ హౌ యువర్ ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్ వాజ్ వెన్ యూ రిటర్న్ హోమ్. సో మీరు కాలేజ్కి వెళ్ళారు అని అనుకోండి. మీరు కాలేజ్కి వెళ్ళినటువంటి మొదటి రోజు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడుగుతారు? మిమ్మల్ని అడిగే ఉంటారు కదా. మీరు ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగే ఉంటారు. సో అవి ఏమేమి అడిగి ఉంటారు, ఏమేమి అడిగి ఉంటారు అనేది ఒక రోల్ ప్లేలో రాయండి. వాళ్ళు ఏమి అడిగి ఉంటారు, మీరు దాన్ని ఏమని స్పందించుంటారు ఆ క్వశ్చన్కి. సో మీ అమ్మ వచ్చి ఏమన్నా ఎలా ఉందిరా కాలేజ్ అంటారు, లంచ్ చేసావని అడుగుతారు. మీ అక్క లేకపోతే అన్నయ్య ఎవరో ఒకరు వచ్చి ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయ్యారా, మన ఊరు నుంచి ఎవరెవరు వచ్చారు. సో ఇలాంటి ఈ క్వశ్చన్స్ వాళ్ళు అడిగేటటువంటి పాసిబుల్ క్వశ్చన్స్, దానికి మీరు ఇవ్వాల్సినటువంటి పాసిబుల్ ఆన్సర్స్ రాసుకొని రావాలన్నమాట. సో ఇంకొకటి ఇది కూడా ఉంది, రైట్ ఎన్ ఎస్సే విత్ అట్లీస్ట్ 20 lines ఆన్ మై ఐడియా ఆఫ్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. ఆదర్శ కుటుంబం ఎలా ఉండాలి. సో ఈరోజు మనం చూసాం రోల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. సొసైటీలో కుటుంబంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, తర్వాత ఒక ఇంట్లో పిల్లల్ని పెంచడంలో కుటుంబం పోషించే పాత్ర ఏంటి అన్నటువంటి మనం చూసాం. సో ఐడియల్ ఫ్యామిలీ, మార్గదర్శకమైన కుటుంబం ఉండటానికి ఏమేం చేయాలి, ఎలా ఉండాలి అన్న దానిపైన ఒక ఎస్సే రాయండి. ఓకే, హెడ్డింగ్ ఐడియల్ ఫ్యామిలీ అని పెట్టుకోవచ్చు, ఐ లవ్ మై ఫ్యామిలీ అని అయినా పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ ఫ్రమ్ ద క్లాస్ వి డిస్కస్ టుడే? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Ma'am, Sugna ma'am. Yes, sir. Chepan, sir. Ma'am, I think my time is over. Mention your college name and your district, and then meanwhile, how many members have attended from your college? The count also. SPGC College from Nellore district. Count
How many students have attended? SPGC college from Nellore district. How many students have attended from your college? Please mention your students count also. Only when college all have intimated your college count. Government Junior College from girls, Karnool district have attended 40 students. And then meanwhile, గ్రూప్స్ ఏవైతే క్రియేట్ చేసామో ప్రిన్సిపల్స్ అండ్ స్పాక్స్ కి ఆ ఒక గ్రూప్ లో మేము అటెండెన్స్ షీట్ అనేది పెడతాం. మీ యొక్క అటెండెన్స్ ఈచ్ అండ్ ఎవరీ మెంబర్స్ హూ హ్యావ్ అటెండ్ అవ్వలేని వాళ్ళు కాదు, ఎవరైతే అటెండ్ అయ్యారో మీ యొక్క అటెండెన్స్ అనేది ఒక షీట్ లో మెన్షన్ చేయండి. డే వైజ్ గా ఎవ్రీ డే సేమ్ థింగ్ యూ హ్యావ్ టు రిపీట్ ఇట్. SPGC college from Naidupeta. How many members have attended from your college?